నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. టీసీఎస్ కాగ్నిజెంట్ సంస్థలకి 99 పైసలకి భూమిని కేటాయించడం తప్ప అని నిలదీత. జీఎస్టీ ధరలు తగ్గించడం వలన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. సరుకులు ధరలు తగ్గడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆదాయం ఆదా అవుతుందని స్పష్టీకరణ. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ. మొత్తం 17 మంది సభ్యులతో ఈవో సీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేయించిన వైనం. జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ వెల్లడి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీసీఎస్ కాగ్నిజెంట్ సంస్థలకి 99 పైసలకి భూమిని కేటాయించడం తప్ప అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సిఎల్ఎస్ లకి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. జగన్ చేసిన స్కామ్లు అన్నిటినీ బయటపెడతామని హెచ్చరించారు. తప్పు చేసిన వైసీపీ నేతల్ని ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. టీసీఎస్ కాగ్నిజెంట్ సంస్థలకి 99 పైసలకి భూమిని కేటాయించడం తప్ప అని ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్ కోడిగుడ్డు మంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. 10 లక్షల కోట్ల పెట్టుబడులకి గ్రేటర్ విశాఖపట్నం 50% ఎకానమిక్ రీజనల్ లో ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. టీసీఎస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది. నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం, దానికి శంకుస్థాపన చేస్తాం. నవంబర్లో కాగ్నిసెంట్ సీఈఓ గారు కూడా వస్తున్నారు. వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు ఈ నెల మేము రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు. కలిసి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది? విశాఖ. అది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి, అభివృద్ధి చేస్తాం. నా పైన అనేక ఆరోపణలు గతంలో వేశారు. 99 పైసలకి టాటా టీసీఎస్కి కాగ్నిసెంట్కి ఇస్తున్నా, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు. ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. చేయాలా చేయకూడదా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. టీసీఎస్కి 99 పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాగ్నిసెంట్కి 99 పైసల్లో ఒక పాలసీ ద్వారా, లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి, ఆయన కూడా అడగండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం. అది మాకున్న చిత్తశుద్ధి. తీసుకొస్తామే కాదు, ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం. తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. జీఎస్టీ ధరలు తగ్గడం వలన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. సరుకులు ధరలు తగ్గడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆదాయం ఆదా అవుతుందని, ఎన్టీఆర్ జిల్లాలోనే నెలకు 250 కోట్లు ప్రజలకు ఆదా అవుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుందని, అన్ని రంగాల వారిని ఇందులో భాగస్వామ్యం చేసి ప్రజల్లో చైతన్యం తెస్తామని అన్నారు. వచ్చే వారంలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్ చేయబోతున్నామని, వివిధ వ్యాపార వర్గాల వారు ఇందులో పాల్గొని తమ ఉత్పత్తులు ఎంతవరకు తగ్గాయో వివరిస్తారని అన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన ప్రజలకు నెలవారీ ఖర్చులు 6 నుంచి 10,000 సేవ్ అవుతున్నాయని చెప్పారు. కార్లు, బైకులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు అన్ని ధరలు తగ్గాయని చెప్పారు. 13 నుంచి 19 వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని, జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ మన సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పారు. పునమి ఘాట్ ప్రాంగణంలో అన్ని రకాలకు కలిపి 200 స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తామని, వివిధ వ్యాపార వర్గాల వారు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఇంకా పాత ధరకే ఎవరైతే అమ్మితే 9154970454 ఈ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మంత్ నుంచి
సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, జిఎస్టీ మనం కొనే ప్రతి ఒక్క వస్తువుల మీద, అది ఒక కన్స్యూమర్ గుడ్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదా క్లాత్ కావచ్చు, ఏం తీసుకున్నా కూడా దాని మీద జిఎస్టీ ఉండేది. ఆ జిఎస్టీని ఎప్పుడు లేనంత విధంగా తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి, ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి. దాని గురించి వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒక చిన్న అంకిఅంశాలు చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ద్వారా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు జిఎస్టీ అమౌంట్ పబ్లిక్ కి సేవ్ అవుతుంది. అంటే వాళ్ళ పాకెట్లో అది మిగులుతుంది. మీకు తెలుసు 8,000 కోట్ల రూపాయలు అంటే ఎంత. ఇది మన జిల్లా వరకు వస్తే యావరేజ్ గా తీసుకున్నా కూడా దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయలు పబ్లిక్ పాకెట్ లో ఇది మిగిలే డబ్బు ఇది. సో ఇటువంటి ఒక మంచి సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేయాలి. అలాగే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనము మంత్ లాంగ్ క్యాంపెయిన్ టేకప్ చేసాము. దీంట్లో స్కూల్స్, కాలేజెస్, సచివాలయాలు, అలాగే హాస్పిటల్స్, ఈ ఫార్మసిటికల్ రంగాల్లో ఏదైతే ఉన్నారో మెడికల్ షాప్స్, ప్రతి ఒక్కరిని మమేకం చేసి, ఈవెన్ మీడియా మిత్రులను కూడా మమేకం చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికీ ఆల్రెడీ 3 వీక్స్ అయిపోతున్నాయి. దాంట్లో మీ అందరి సహకారము చాలా వరకు చాలా మంచిగా అందజేశారు. ఇదే సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం ఏదైతే ఉందో 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్ సూపర్ జిఎస్టీ కాన్సెప్ట్ తో విజయవాడలో ఒక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒక షాపింగ్ ఫేర్ ఏదైతే ఫెస్టివల్ ని కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈ షాపింగ్ ఫెస్టివల్ కి ఈ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు, అలాగే రియల్ ఎస్టేట్ పీపుల్, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వింగ్ లో వాళ్ళ సెక్టర్ లో ఎంతవరకు జిఎస్టీ తగ్గించడం జరిగింది, ఆ జిఎస్టీ తగ్గడం వల్ల ఎంతవరకు పబ్లిక్ బెనిఫిట్ అవుతా ఉంది అనే దాన్ని ఈ షాపింగ్ మాల్ లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయొచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళ వస్తువులను కూడా ఇక్కడ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఒక 2-3 చదువుకుంటూ వెళ్తాను. జిఎస్టీ 2.0 రేట్ రిడక్షన్ లో చూసుకుంటే ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ ఇంతకు ముందు 28% ఉండేది, అది 18% తగ్గించడం జరిగింది. అలాగే సోలార్ వాటర్ హీటర్, సీవింగ్ మిషన్స్, అలాగే వాకీ టాకీస్ అయితే ఉన్నాయి, ఇది 12% ఉండేది, ఇది 5% తగ్గించడం జరిగింది. అలాగే ఎసెన్షియల్ ఫాస్ట్ మూవర్ కన్స్యూమర్ గుడ్స్, సోప్స్, టూత్ పేస్ట్, ఎడిబుల్ ఆయిల్స్, డిటర్జెంట్స్ డైలీ జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నారని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కూటమి నేతలతో ఏర్పాటైన పాలక మండలి అందరం ఏకతాటి మీద ఉండి ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రాజగోపురం ముందు ఈవో సీనా నాయకు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది. ప్రమాణ స్వీకారం అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు గొప్పగా ప్రమాణ స్వీకారం జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. అమ్మ సేవ చేసుకునే అవకాశం రావడం మా పూర్వీకుల సుకృతమని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకి సేవ చేయటమే ప్రధానమని స్పష్టం చేశారు. అలాగనే దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. దసరా వేడుకలు ఎప్పుడు లేని విధంగా ఈసారి జరిగాయని అన్నారు. సుమారు 20 లక్షల మంది వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. కూటమి నేతలతో ఏర్పాటైన పాలక మండలి అందరం ఏకమాట మీద ఉండి ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని, పరిష్కారం చేస్తానని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం జరిగిందని దుర్గగుడి ఈవో సీనా నాయకు తెలిపారు. ఉద్యోగులతో కలిసి పాలక మండలి అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ గా మన గాంధీ గారు, అలాగే కర్త మండలి సభ్యులు అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంతో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవడం, ఏదైతే మనకు ప్రొసీజర్ ప్రకారంగా జరగాలో అన్నీ కూడా అందరూ సంతకాలు కూడా చేయడం, అన్నీ అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఒక నూతన అధ్యాయం మనకు, ముఖ్యంగా ఇన్ని రోజులు చూశారు, ఇక మీదట కూడా మనకేంటంటే ధర్మకర్తల మండలితో కూడా కలుసుకొని ఇక్కడ నేను కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇక మిగతా అన్ని శాఖల వారు వీరందరితో కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరి సమక్షంలో వచ్చే భక్తులకు మనకు పైన కొండ మీద చాలా స్పేస్ తక్కువ కాబట్టి మనం కనకదుర్గా నగర్ ఏదైతే మన ఎవిక్షన్ చేయించామో ఆ కనకదుర్గా నగర్ దగ్గర మనం ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కొండ మీద కన్నా కింద నుంచి మనము టువర్డ్స్ అర్జున వీధి, మహామంటపం లిఫ్ట్ ద్వారా అమ్మవారికి దర్శించుకునే భక్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, విఐపీలు కావచ్చు,
మేజర్గా ఇక్కడ పార్కింగ్ కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మేజర్గా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. అతి త్వరలో చైర్మన్ గారితో సభ్యులతో కలిసి కనకదుర్గా నగర్లో సెంట్రల్ రిసెప్షన్ సెంటర్, అక్కడే విఐపి లాంజు, ఆర్జిత సేవా కౌంటర్లు, అక్కడే క్లోక్ రూము, అక్కడే మొబైల్ సెంటర్. విజయవాడలోని అక్కినేని హాస్పిటల్స్, ఎర్విలో హాస్పిటల్స్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా హ్యాండ్స్ ఆన్ కాస్మెటిక్ గైనకాలజీ ఇంటర్వెన్షనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ని 2025 అక్టోబర్ 11 అండ్ 12 తేదీన నిర్వహించబోతుందని అక్కినేని హాస్పిటల్స్ డాక్టర్ అక్కినేని మణి తెలిపారు. ఈ ప్రఖ్యాత వర్క్ షాప్ లో జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు పాల్గొని డాక్టర్లకు ఆధునిక మినిమల్ ఇన్వెసివ్ కాస్మెటిక్ గైనకాలజీ టెక్నిక్లను ప్రదర్శించి శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. విజయవాడలోని అక్కినేని హాస్పిటల్స్, ఎర్విలో హాస్పిటల్స్ సహకారంతో అక్టోబర్ 11 మరియు 12 తేదీన నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా హ్యాండ్స్ ఆన్ కాస్మెటిక్ గైనకాలజీ ఇంటర్వెన్షనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2025 వివరాలని అక్కినేని హాస్పిటల్స్ డాక్టర్ మీడియాకు తెలిపారు. ఈ వర్క్ షాప్ లో సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ఇన్నోవేషన్స్, మార్కెటింగ్ అప్రోచ్లు, రీసెర్చ్ అప్డేట్లు మరియు పేషెంట్ కౌన్సిలింగ్ అంశాలు కూడా చర్చించబడతాయని అన్నారు. పార్టిసిపెంట్స్ ఈ ప్రోగ్రాం ద్వారా లేజర్ వజైనల్ రెజువనేషన్, ఎస్యుఐ మేనేజ్మెంట్, వల్వార్ అండ్ వజైనల్ టైట్నింగ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక సర్జికల్ టెక్నిక్లని ప్రాక్టికల్ గా నేర్చుకుంటారని అన్నారు. అక్కినేని హాస్పిటల్స్ మహిళల ఆరోగ్య రంగంలో వినూత్నమైన కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గైనకాలజిస్టులకి ఆధారిత వైద్య సేవలను అందించేందుకు శక్తినిస్తుందని చెప్పారు. ఈ ఫెలోషిప్ మహిళల ఇంటిమేట్ హెల్ప్ అవగాహన పెంచడంలో మరియు వైద్య నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో కీలకమైన అడుగుగా నిలుస్తుందని చెప్పారు. ఇది ఇప్పటి వరకు మౌనంగా ఉంచబడిన సమస్యల్ని పరిష్కరించి మహిళల సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం లేదా మీడియా పార్టిసిపేషన్ కోసం 9975630949 లేదా 9021168905 నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో డాక్టర్ శంకర్ నాయక్, డాక్టర్ మణి అక్కినేని, డాక్టర్ సుప్రద కోటపల్లి, డాక్టర్ విశ్వనాథ్ పోలినేని, డాక్టర్ నీరాజు గెచ్చౌడు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్పర్ట్ డాక్టర్ సుప్రద మేడం, కాస్మెటిక్ గైనకాలజీ, మణి మేడం మీకు తెలుసు, డైరెక్టర్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిగా మహిళ శృంగార సమస్యలు ఉండొచ్చు, సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం. ఏదైతే వాళ్ళు సైలెంట్ సఫరింగ్, అన్స్పోకెన్ ప్రాబ్లం, బయట మాట్లాడలేకపోయిన ప్రాబ్లం చాలా ఉంటాయి. వాటిని ఆపరేషన్ లేకుండా లేజర్, అత్యాధునిక టెక్నాలజీతో, లేజర్స్ తోటి, హైఫెమ్ టెక్నాలజీ తోటి సెక్షువల్ ప్రాబ్లంను, వీరిన్ లీక్ అయిన ప్రాబ్లంను వెజైనా యోని యొక్క ద్వారంని మనం టైట్నింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. ఈరోజు మీకు తెలియకుండా చాలా సమస్యలు వస్తున్నాయి. భారతదేశంలో 30% డైవర్స్ అవుతున్నాయి సైలెంట్. ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. దీని రీజన్ 30% రీజన్ ఇదే ఉంది. దాంట్లో ఎవరైతే డైవర్స్ ఉన్నో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, ఈ మిషనరీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళని మనం డైవర్స్ నుండి ఆపవచ్చు అనేది పెద్దది. చాలా ఎక్స్పర్ట్. ఇప్పుడు అమెరికా నుంచి మేడం అక్కడ నేర్చుకున్నాయి, ఇక్కడ మిషన్ పెట్టడం చాలా అదృష్టం. విజయవాడలో, మా హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్లో లేవు ఇవి. ఫస్ట్ టైం మైండ్ కంట్రోలు, బాడీ మజిల్ స్ట్రెంథనింగ్, యోనిని తర్వాత మేల్ ఫీమేల్ సెక్షువల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలం. సో అలాంటిది వర్క్షాప్ మేడం ఇక్కడే పెట్టకుండా డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అంటే నాలెడ్జ్ని మనం ట్రాన్స్ఫర్ చేయడం. అలాంటి డాక్టర్స్ని ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలాంటి ఇంకా భవిష్యత్తులో మేడం కండక్ట్ చేస్తారు. పేషెంట్లు కూడా చాలామంది వచ్చారు. ఇవాళ పేషెంట్లు కూడా సర్జరీ చేస్తున్నాం. నిన్న పేషెంట్ లేజర్ ట్రీట్మెంట్ చేసాం. సో పేషెంట్లు బెనిఫిట్ తీసుకుంటున్నారు, డాక్టర్లు నేర్చుకుంటున్నారు. రెండు కాంబినేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి కండక్ట్ చేయడం వల్ల, మీ ద్వారా ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అవేర్నెస్, మన వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాదు. ఇఫ్ యు ఆర్ సెక్సువల్లీ యాక్టివ్, మంచిగా హ్యాపీనెస్ ఉంటే హార్ట్ ప్రాబ్లము, మైండ్ కంట్రోల్ అవన్నీ ప్రశాంతంగా ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఈ ఒక్క కాస్మెటిక్ గైనకాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము త్రూఅవుట్ ఇండియా కాదు, ఏ దేశాల్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్లో, వైజాగ్లో. సో వీఆర్ కండక్టింగ్ సో మెనీ వర్క్ షాప్. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే గత 39 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ ఎంజే నాయుడు వెల్లడించారు. విజయవాడ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందించేందుకు అనేక అధునాతన వైద్య విధానాలని తీసుకువచ్చామని వెల్లడించారు. 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని ఎంజే నాయుడు హాస్పిటల్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంజే నాయుడు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో గత 39 సంవత్సరాలుగా అనేక ప్రపంచ స్థాయి అధునాతన వైద్య విధానాలతో నగర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ఏఎంఆర్ఐ అయినా 3,000 రూపాయలకే రేడియాలజిస్ట్ రిపోర్టుతో పాటు అందిస్తున్నామని, వరల్డ్ క్లాస్ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తున్నామని చెప్పారు. 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ ని నిర్వహిస్తున్నామని, ఈ క్యాంప్ లో డెర్మటాలజీ, స్కిన్, ఆర్థోపెడిక్, జనరల్ వైద్య సేవలు వంటి అనేక వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఉచితంగా టెస్టులు నిర్వహించి మందులను అందజేస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని వారు కోరారు. యూజువల్ గా మా దగ్గరికి పేషెంట్స్ అంతా 2, 3, 4 సర్జరీలు ఫెయిల్ అయ్యి వస్తున్నారు. బోన్స్ అతకకుండా ఇన్ఫెక్షన్తో వాటి అన్ని వస్తున్నారు. వాటికి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్ గా మనకేమంటే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి మళ్ళా వాళ్ళ బోన్లు అతికిచ్చి మళ్ళా వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఉన్నారో ఆ విధంగా అయ్యేటట్టు కూడా చేస్తున్నాం అనమాట. ఇది ఆర్థోపెడిక్స్ లో ఏ కాంప్లికేటెడ్ కేసు వచ్చినా కూడా మేము అతికించిన వాళ్ళకి మాత్రం మామూలుగా బయట ఎన్ని సర్జరీ చేయించుకున్నా కూడా దాన్ని నార్మల్ చేసి వాళ్ళని మళ్ళీ ప్రీవియస్ ఎట్లా వర్క్ చేసుకుని అలా చేస్తున్నాము. ఇంకోటి అంటే మామూలుగా జాయింట్ రీప్లేస్మెంట్ కూడా లేటెస్ట్ గా ఉన్నది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేసి అవన్నీ కూడా మామూలుగా రోబోటిక్ అనే అడ్వాన్స్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా అది కూడా స్టార్ట్ చేస్తాం హాస్పిటల్లో. ఇంకా మనకేంటే మామూలుగా ఎక్కువ నడువు నొప్పి, మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. డీజనరేటెడ్ డిస్క్ డిసీజ్ అని ఇవన్నీ కూడా క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళకి ఏమంటే మనకి మామూలుగా సింపుల్గా ఇంజక్షన్ ద్వారానే అన్నమాట, సర్జరీ లేకుండా ఇంజక్షన్ ద్వారా మామూలుగా ప్లేటెట్స్ ఇంజక్షన్, ఓజోన్, హైడ్రోజన్ అనేది ఇంజెక్ట్ చేసి ఆ నర్వ్ సిస్టమ్ వాపుని తగ్గించేసి వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా నయం చేస్తున్నారు. ఇప్పుడు గూడుతో బాగా స్టిఫ్నెస్ అని కొంతమంది వస్తుంటారు, మోకాలు నొప్పి అని వస్తారు. ఇవన్నీ కూడా మామూలుగా ఇంజక్షన్ ద్వారానే ఈ మాలిక్యులర్ థెరపీ అంటారు, హైడ్రోజన్, ఓజోన్ అనేది ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ అనమాట. వాటితో పిఆర్పి థెరపీ అని, ప్రోలోథెరపీ అని ఇవన్నీ కలిపి, స్టెమ్ సెల్ థెరపీ అన్ని కలిపి వీలైనంత వరకు మన జాయింట్స్ మనకు ఉండేటట్టుగా ప్రిజర్వ్ చేస్తాం అనమాట. లాస్ట్ ఇంకా అన్ని ఫెయిల్ అయినప్పుడు ఇంకా జాయింట్ రీప్లేస్మెంట్, అది కూడా 65-70 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత. ఈ విధంగా మనం వచ్చిన పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకందరికీ ఉపయోగపడి చేస్తారు. మా ఎంజీ నాయుడు హాస్పిటల్ ఇది 39వ వార్షికోత్సవం. ఈ 39 సంవత్సరాలు బట్టి సర్వీస్ మోటోతోనే మా ప్రయాణం కొనసాగుతూ వస్తుంది. విజయవాడ ప్రజలందరికీ అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే ఒక మంచి దృక్పథంతో నాయుడు గారు ఇది స్టార్ట్ చేశారు. దాన్ని కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడ ఏదో ఒక జాయింట్ ఈ 39 ఏళ్లలో అసలు మేము జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ వర్క్షాప్స్ డాక్టర్స్ కి కండక్ట్ చేసి ఒక సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ గా కండక్ట్ చేసాము. పిఆర్పి సౌత్ ఇండియాలోనే సెకండ్ టైం చేసాము. ఒక సీఎం కానీ ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ ఏదైనా విజయవాడ ప్రజలకి అందుబాటులో మొదటిగా మేమే తీసుకొచ్చామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది 40th యానివర్సరీలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రజలందరికీ విజయవాడ ప్రజలు మమ్మల్ని ఇంత అభిమానించిన అందరికీ ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చాలా తక్కువలో చేయాలి. దానివల్ల అందరూ ముందుగానే కనుక్కొని ఏమన్నా ప్రాబ్లం ఉంటే ముందుగానే తెలుసుకుంటారు. ఎఫర్టబుల్ కాస్ట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది మా వంతుగా ఈ ప్రయత్నం. ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఈ ప్రీ మెడికల్ క్యాంప్లో డెర్మటాలజీ, స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, జనరల్ మెడిసిన్, ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, జనరల్ సర్జరీకి సంబంధించినవి అన్ని ఉచిత కన్సల్టేషన్స్ తో పాటు అందరికీ ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ ఎక్స్రే, ఫ్రీ బిఎండి టెస్ట్, డైటీషియన్, ఫిజియోథెరపీ సేవలు కూడా ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చాము. ఎంఆర్ఐ 3000 ఇయర్ లాంగ్. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన ఛాంపియన్షిప్ తమలో కొత్త ఉత్తేజాన్ని ప్రోత్సహించి నింపిందని, అదే స్ఫూర్తితో అమరావతి కేంద్రంగా యోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షులు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు సబ్ జూనియర్స్ 10 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12, 13, 14 తేదీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీచర్స్ కాలనీ సాయిబాబా టెంపుల్ స్ట్రీట్ లో ఉన్న సాయి జ్యువెలర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు
సబ్ జూనియర్స్ 10 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12, 13, 14 తేదీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలో గెలుపొందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారని, తద్వారా పోటీలో గెలుపొందిన విజేతలు జనవరి 5, 6, 7, 8 తేదీల్లో యోగాసన భారత్ పేరిట మహారాష్ట్రలో జరిగే నేషనల్ పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28, 29, 30, అక్టోబర్ 1 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 జూనియర్స్ మరియు సీనియర్స్ లో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళా విభాగంలో నెల్లూరుకు చెందిన పి ప్రసూనకు స్వర్ణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఏ సుజాతకు రజత పథకం లభించిందని తెలిపారు. అలాగే ఛత్తీస్గఢ్ లో సెప్టెంబర్ 13, 14, 15, 16 తేదీలో నిర్వహించిన సీనియర్ ఏ మహిళా విభాగంలో విజయవాడకు చెందిన శిరీషకు ప్రథమ బహుమతి వచ్చిందని అన్నారు. ఈ నెల 13 నుంచి 18 తేదీ వరకు పోలీస్ నేషనల్ యోగాసన పోటీలు 2025-26 అమరావతిలో విట్ యూనివర్సిటీలో జరుగుతాయని తెలియజేశారు. ఈ గేమ్స్ ని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సుమారు 2.50 కోట్ల మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారని, నాటి నుంచి యోగాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు విస్తరించడం గర్వకారణమని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ రాధిక, ప్రధాన కార్యదర్శి పి ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కొంగర సాయి, భారత్ స్వాభిమాన ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గారావు, ఏపీ టీం మేనేజర్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సంస్థతో యోగాసన భారత్ తో కలిసి ఒక పెద్ద ఎత్తున సుమారు 1500 మంది క్రీడాకారులు కానీ, మేనేజర్లు కానీ, సుమారు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈవెంటు గత నెల 27వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి విజయం కూడా సాధించడం జరిగింది మీ అందరి యొక్క సహకారంతో. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం, అంత మంచి కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, అసోసియేషన్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఆ పోటీలు విజయవంతం కావడానికి సహకరించినటువంటి క్రీడాకారులకి, ఆయా రాష్ట్రాల యొక్క అసోసియేషన్లకి, ప్రత్యేకించి ఇక్కడ మాకు అవకాశం కల్పించినటువంటి యోగాసన భారత్ జయదీప్ ఆర్య గారికి, అలాగే ఉదిత్ షా గారికి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి యోగాసన అంటే ఎలా జరుగుతుందో అని, ఈ ప్రాంతానికి యోగా అంటే అది మన జీవన శైలిని మార్చుకోవటం కోసం, లేదా ఆరోగ్యం కోసం, లేదా కొంత ఆధ్యాత్మికమైనటువంటి భావన కోసం అనేటువంటి పరిస్థితి నుంచి ఒక స్పోర్ట్గా, ఒక క్రీడగా అది రూపాంతరం చెందిన తర్వాత ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మీడియా వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకించి దక్షిణాది కంటే కూడా, అందులో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఇతర రాష్ట్రాల్లో ఈ యోగా గురించి విస్తృతమైనటువంటి ప్రచారం కానీ, విస్తృతంగా దాని మీద యోగా సాధన చేసేటువంటి వ్యవస్థలు కానీ సుదీర్ఘకాలంగా ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఇప్పటి వరకు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులైనటువంటి రామకృష్ణ ప్రసాద్ సార్ చాలా విషయాల గురించి మీకు చెప్పి ఉన్నారు. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ ఈవెంట్ సక్సెస్ చేయటం మాకు అవకాశం ఇచ్చినటువంటి జయదీప్ ఆర్య గారికి, ఉదిత్ షేత్ గారికి, అలానే నేషనల్స్ నుంచి మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ఇక్కడ ప్రత్యేకంగా మేము ఇంత జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇంత విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు చెరువు పక్కన కూర్చొని ఉన్నారు. సో ఫ్రంట్ ఎండ్లో మేము ఉన్నప్పటికీ బ్యాక్ ఎండ్లో మాకు ఎప్పుడు ఏ విషయంలో కొంత సలహాలు సూచనలు కావాలి అన్న వెంటనే విత్ ఇన్ సెకండ్ మాకు రెస్పాండ్ అయ్యి ఇవ్వటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము. సో కృతజ్ఞతలు, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం గౌరవ అధ్యక్షులు గారికి, అలానే కార్యదర్శి ప్రేమ్ కుమార్ సార్కి. సో కొన్ని చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు ఉండవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే యాక్చువల్లీ చాలామంది ఉన్నారండి అసోసియేషన్ సభ్యులు, పేరున నేను చెప్పలేను, కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. అలానే మనకి
మొన్న సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగినటువంటి జూనియర్ అండ్ సీనియర్ సి కేటగిరీ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్ మెడల్ రావటం జరిగింది. ప్లీజ్ కమ్ టు ద డయాస్ అమ్మా. సో నెల్లూరు నుంచి హ్యాండ్ బ్యాలెన్స్లో సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సెక్రటరీ టి క్రాంతి కుమార్ తెలిపారు. దేశ భవిష్యత్తుని నిర్ణయించేది ఉపాధ్యాయులేనని, అటువంటి వారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో దేశంలోని 125 మంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట బెస్ట్ టీచర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఆదివారం మొగల్రాజపురంలోని హోటల్ మినర్వా గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ భారతదేశంలోని అత్యున్నత విద్యావేత్తలలో ఒకరైన స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి మరియు భారత గణతంత్ర 2వ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు పురస్కారాలు అందజేయడం గర్వకారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4 విద్యార్థులకి బెస్ట్ స్టూడెంట్ వెబినార్ అవార్డులు, మరొక 2 విద్యార్థులకి ఇన్నోవేషన్ అవార్డుల్ని, ఒక విద్యార్థికి బాల నాట్య మయూరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనువాదిని ఏఏ సిఇఓ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అయిన ఏఐసిటిఈ డాక్టర్ బుద్దా చంద్రశేఖర్ మాట్లాడారు. ఒకే వేదికపైన ఇంతమంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లను సత్కరించడం ముదావాహమని పేర్కొంటూ ఈ సందర్భంగా నిర్వాహకులను ప్రశంసించారు. ఈరోజు సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ టీచర్స్కి వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి అందులో బెస్ట్ వార్డన్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ఇక్కడ మేము అవార్డ్స్ ఇవ్వడానికి మేము చీఫ్ గెస్ట్గా వచ్చాము. మాతో పాటు బుద్ధ సార్ కూడా వచ్చేస్తున్నారు. తర్వాత మిగతా డిగ్నిటరీస్ అంతా కూడా వచ్చున్నారు. సో ఇదేమిటంటే ఒక ఎంకరేజ్మెంట్, టీచర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా అవార్డు ఇవ్వడం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. మనకు సొసైటీకి మంచి టీచర్స్ కావాలి. ఇప్పుడు టీచర్స్ అప్గ్రేడ్ అవ్వాలి. ప్రతి సెమినార్లో కూడా మనం ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా మన కరికులంలోకి వస్తున్నాయి. సో అటువంటప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీచర్ రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేము కూడా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా డిగ్రీ లెవెల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 1500 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెషన్ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏమిటంటే టీచర్ని ఎంపవర్ చేయడము. ఈరోజు మనం చూసామంటే ఏఐసిటి కూడా ఈరోజు ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ని, రీసెర్చ్ సెంటర్స్ని కూడా కాలేజెస్లో ఎస్టర్నింగ్ టెక్నాలజీస్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఇంకా ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి చూపెట్టడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ టీచర్స్ డే కిందకి సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే కొంతమందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 325 నామినేషన్స్ వచ్చినాయి ఇండియా వైడ్లో. అండ్ ఫారెన్ కంట్రీస్ తరఫున ఒక 29 నామినేషన్స్ వచ్చినాయి. ఇండియాలో మేము 120 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫారెన్ కంట్రీస్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది మేము చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తూర్పు కాపు జాతి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్న తూర్పు కాపులకు బీసీ డి రిజర్వేషన్ వర్తింపచేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్ లో ఆదివారం సంఘం నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తూర్పు కాపులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ సమస్య ఉందని అన్నారు. అన్ని జిల్లాలలో ఉన్న తూర్పు కాపులకు బీసీడీ రిజర్వేషన్ వర్తింపచేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలకి రిజర్వేషన్ సమస్య తెలియచేశామని, కానీ తమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా వాపోయారు. కూటమి ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించాలని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. జాతీయ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడ, అమరావతిలో పెట్టడం ఈరోజు మాకు చాలా ఆనందదాయకం. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి ఓబీసీ సర్టిఫికెట్లు చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు, ఓబీసీ రాకపోవడం వల్ల జాబులు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే జాబులన్నీ కూడా చాలా వరకు మిస్ అవుతూ ఉన్నాయి. వాటిని ఎప్పటి నుంచో కూడా మేము
డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇమ్మని చెప్పేసి. ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరగదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటింది కూడా ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పటికని సభ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే 6 నెలల లోపల కానీ ఎప్పుడైనా మాకు వచ్చే విద్యా ఆరంభ సంవత్సరం లోపల మాకు ఓబీసీ సర్టిఫికేట్ అందజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా ఈ ప్రతినిధులు వచ్చినందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ భారత ప్రభుత్వం ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బీసీ కులాల్లో, ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల్లో 142 బీసీ కులాల్లో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి ఏకైక కులం బీసీ తూర్పు కాపు. ఈ తూర్పు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద దశాబ్దాలుగా అనేక మంది పెద్దలు పోరాడుతూ వస్తా ఉన్నారు కనుక దీన్ని పరిగణలో తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ జై హింద్, జై తూర్పు కాపు. నా పేరు పిసిని చంద్రమోహన్, ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆకుల అప్పలసునాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా శ్రీ గిరిడా అప్పలస్వామి గారు, ఆంధ్రప్రదేశ్ ఓబీసీ కమిటీ చైర్మన్ గా శ్రీ పల్లా వెంకటరావు గారు అందరూ ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగ వ్యవస్థలో సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన కమిటీ కన్వీనర్ కృపా వెస్లీ వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సచివాలయ ఉద్యోగుల సాధన కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొని సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని విధులు నిర్వహించవలసిన పరిస్థితి ఉందని తెలిపారు. గతంలో వాలంటీర్లు నిర్వహించే విధులను కూడా తామే నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన కమిటీ చైర్మన్ కె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల పోరాట సమితిగా మేము ఏర్పడి with only clear goal, what are our rights, what are our constitutional rights as a citizen and as well as an employee, వాటిని సెక్యూర్ చేసుకుని మేము లాస్ట్ మూమెంట్ వరకు దీన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక చిత్తశుద్ధి కలిగిన గురితో మేమందరం గ్యాదర్ అయ్యి ఇక్కడికి రావడం అనేది జరిగిందండి. సో ఈ శుభ పరిణామములో దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ అడ్వాన్స్మెంట్ ఫర్ ద కమ్యూనిటీ ఆఫ్ 1,25,000 అక్రాస్ ద స్టేట్ ఆఫ్ GSWS ఎంప్లాయీస్. సో ఇది నేను మీకు తెలుపుతూ ఈ అనౌన్స్మెంట్ ఈ రోజు నేను మీకు తెలుపుతూ మీ అందరి ముందుగా ఇది ఒక శుభ తరుణము. డెఫినెట్లీ దెర్ విల్ బి ఓన్లీ గుడ్ డేస్ for all the employees of GSWS employees, because ఒకటే గమ్యం, ఒకటే లక్ష్యం, చిత్తశుద్ధితో సిన్సియర్ గా ఉన్న లీడర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి చేరిన ఈ తరుణంలో వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అండి. సో విత్ దిస్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద టాక్ టు ద కలీగ్ లీడర్స్ ఎవరు ఉన్నారో వల్లమల శ్రీనివాస్ గారు, SC/ST అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఆయనకి నేను మైక్ అందిస్తానండి. మా డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ ఏమొచ్చినప్పటికీ విల్ కమ్ స్ట్రైట్ ఆన్ టు ద పాయింట్. దేనికి మేము రిక్రూట్ చేయబడి ఉన్నామో, మీరు మాతో ఏ పనులు చేపిస్తున్నారు, మా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవి, ఏ ప్రామాణికంగా మేము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వచ్చాయి, అందులో మాకు సర్వీస్ రూల్స్ బలంగా కల్పించారా, ఎందుకు కల్పించలేకపోయారు 6 సంవత్సరాల్లో, కల్పించకపోతే తక్షణంగా సర్వీస్ రూల్స్, నిర్దిష్టమైన సర్వీస్ రూల్స్ కల్పించి తీరాలి. దట్ ఇస్ ద ప్రైమరీ డిమాండ్. ఏ డిపార్ట్మెంట్కి ఏ బాస్ పని చేసినా ఉదయం 10:30 సాయంత్రం 5 మాకు క్లారిటీ ఉండాలి. వన్ బాస్, దేర్ షుడ్ బి దేర్ వన్ బాస్ ఓన్లీ, అండ్ దట్ ఈస్ అవర్ లైన్ డిపార్ట్మెంట్ బాస్. దానికి అడిషనల్ గా ప్రభుత్వానికి వేరే సేవలు చేస్తామా అంటే డెఫినెట్లీ వీఆర్ ఓపెన్, అదే పని చేసుకుని ఉంటాం అన్నట్లే. కానీ ప్రధానంగా మా పని మాకు అప్పచెప్పండి. మా పని మాకు అప్పచెప్పగా వీఆర్ హియర్ ఫర్ సర్వింగ్ ద గవర్నమెంట్ యొక్క పేరు ప్రతిష్టలు రెప్యుటేషన్ నిలబడే విధంగా మేము ప్లే చేయడానికి రెడీగా ఉన్నాం మా పర్ఫార్మెన్స్. బట్ ప్రైమరీలీ గివ్ అస్ అవర్ జాబ్ చార్ట్. వృత్తి ధర్మం మాకు ఇవ్వండి, నేచర్ ఆఫ్ జాబ్ మాది మాకు ఇవ్వండి, అది మా హక్కు. అండ్ దెన్ ఈ డోర్ టు డోర్ అది మొత్తం బిఎల్ఓ మొత్తం చేస్తుంది కూడా లాస్ట్ లోన గ్రామవార్డు సచివాలయ డిపార్ట్మెంట్ కేటాయించారు. అంటే ప్రతి దానికి కూడా ఇట్స్ ఏ కన్సల్టెంట్ సర్వీస్ అంటే సచివాలయ ఉద్యోగులే. ఎవ్రీబడి డిస్టిక్, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరికైనా లోపు ఏంటంటే సచివాలయ ఉద్యోగులు అన్నారు కదా, సచివాలయ ఉద్యోగులు. నిన్న GST పెరిగింది, GST లెస్ ఏంటి తగ్గించి అన్నారు. తగ్గించింది ఓకే. నేను షాప్కి వెళ్తే GST నాకు బిల్లు ఎంత తగ్గిందో నాకు తెలిసింది కదా, దానికి నాకు పాంప్లెట్ ఇచ్చి ఆ పాంప్లెట్ తీసుకెళ్ళి ఏంటి చెప్పాలని, అయ్యా నీకు GST తగిలింది, ఇదేం గౌరవం. అంతకుముందే డోర్కి స్టిక్కర్ అంటించారు. ఇవన్నీ కూడా మేము మెంటల్ గా అప్సెట్ అయ్యి ఈ రోజు ప్రధానంగా బయటకు వచ్చే పరిస్థితులకు కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, అధికారులు తీసుకుంటే అత్యుత్సవమైన నిర్ణయాలు. కాబట్టి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మాకు అంతకుముందు 3 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ రావాలి.
ఆ ఇంక్రిమెంట్ దాదాపు మీకు కూడా తెలుసు, ఇక్కడ చాలా టైమ్స్ మేము మీటింగ్ పెట్టాం. ఇన్నిసార్లు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినా కానీ ఇప్పుడు కూడా నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత 6 years, ఇప్పుడు 6 సంవత్సరాలు అయిన తర్వాత మాకు ఇంక్రిమెంట్ వస్తుంది. దీన్ని కూడా అంటే మాకు వచ్చే ఇంక్రిమెంట్లు కూడా ఇప్పుడు మేము అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. అసలు విషయాలు పోయి ఇప్పుడు దాని ఒక ఉద్యోగి ఉన్న రైట్, ఆ రైట్ని కూడా అడుక్కొని బతులాడించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. డిఎస్సి 1998 ఉపాధ్యాయులు రెగ్యులైజేషన్ చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని కోరారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు మాదిరిగానే ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకి 20,000 రూపాయల పెన్షన్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలంకార్ ధర్నా చౌక్ లో 1998 డిఎస్సి ఉపాధ్యాయుల విజ్ఞాపన సభ జరిగింది. ఈ సందర్భంగా బైరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే తమకు కూడా ప్రయోజనాలు కల్పించి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. 25 సంవత్సరాల నుంచి నష్టపోయిన తమకు ప్రభుత్వ సర్వీసులు క్రమబద్దీకరణ చేసి 62 సంవత్సరాలకు సర్వీస్ ని పొడిగించాలని కోరుతున్నట్లు తెలియజేశారు. పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకి 20,000 రూపాయల పెన్షన్ సదుపాయం కల్పించి అన్ని విధాలా మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వానికి మా సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. మాది కర్నూలు. నా పేరు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి. మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీ ద్వారా గవర్నమెంట్ కు ప్రభుత్వానికి తెలియజేయడం విషయం ఏంటంటే, మాకు ఈ ఎంటీఎస్ వద్దు, రెగ్యులరే కావాలా. మాకు 1998లో జరిగిన డిఎస్సి ద్వారా మేము ఎంపికైతే ఆ రోజు మిగిలిపోయిన ఖాళీలను ఈ రోజు 25 సంవత్సరాల తర్వాత ఈ రోజు 4,534 పోస్టులు మిగిలిపోయిన పోస్టులు ఈ రోజు ఇచ్చినారు. ఏ డిస్టిక్ లో మిగిలిపోయిన పోస్టులు ఆ డిస్టిక్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో 209 మిగిలితే 209, ఈ రోజు ఆ రోజు 98లో మిగిలిన పోస్టులు ఈ రోజు ఇచ్చినారు. కాబట్టి ఈ 4,534 25 సంవత్సరాల తర్వాత ఇచ్చినారు. ఇవి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పోస్టులను మాకు ఎంటీఎస్ ద్వారా ఇచ్చినారు. కాబట్టి మాకు మానవతా దృక్పథంతోనే రెగ్యులర్ ఇచ్చి మాకు రిటైర్డ్ అయ్యే వాళ్ళకు మానవతా దృక్పథంతోనే మినిమం పెన్షన్ ఏర్పాటు చేసి మాకు ఆదుకోవాలని గవర్నమెంట్ కు మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. మా యూనియన్ తరఫున ఇప్పుడు ఈ రోజు ఈ ధర్నా చౌక్ లో జరిగే ఈ కార్యక్రమానికి కనీసము ఒక 3,000 మంది హాజరైనారు. ఇంతమంది హాజరైనారంటే ఎంత ఆవేదన ఉందో చూడండి. చాలా ప్రాంతాన్ని చాలా ప్రయాసాలు కోసి ఎంత వర్షం పడుతున్నా అక్కడ ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఇక్కడ ఈ ధర్నా చౌక్ వచ్చారు. ఇన్ని కష్టాలు పడ్డ రామేశ్వర రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ రోజు విజయవాడ నడిపెట్టలో ధర్నా సభలందు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తాము. చాలా ఘనంగా జరిగింది, చాలా గ్రాండ్ సక్సెస్ జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క రాష్ట్ర నలుమూల నుండి కూడా ఉపాధ్యాయులందరూ కూడా వచ్చారు. ఎంటీఎస్ అనేది వద్దు, మాకు రెగ్యులర్ అనేది ముందు కావాలని చెప్పేసి నిర్ణయంతో ఈ రోజు ముందుకు రావడం జరిగింది. మరి ఇంతటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మాకైతే 20 సంవత్సరాలు బాగా నష్టపోయాము, బాగా మా కుటుంబాలన్నీ కూడా నష్టపోయాయి. కాబట్టి ఈ రోజు ఏదైతే మనకి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నామో మాకు రెగ్యులర్ కావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో మేమందరం కూడా ఉద్యోగాలు జాయిన్ అయిన కూడా ఈ రోజు ఎంటీఎస్ గా ఉన్నాము. అటువంటి ఎంటీఎస్ లేకుండా మాకు ఈ రోజు మాకు రెగ్యులర్ చేయాలని కూడా కోరుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ మా యొక్క ఉపాధ్యాయుల యొక్క ఈ యొక్క ధర్నాన్ని చూసి మా అందరూ కూడా రెగ్యులర్ చేయాలని కూడా కోరుకుంటూ, అలాగే మా అందరూ కూడా సిస్టమ్ కూడా చేయాలని కూడా కోరుకున్నాము. ఆ విధంగా మరోసారి ఏంటంటే ప్రభుత్వానికి చాలా మంది రిటైర్మెంట్ అయిపోయారు. రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళందరూ కూడా మాకు వాళ్ళందరూ కూడా మినిమం పెన్షన్ కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజు మాకు ఆరోగ్య చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అటువంటిది కూడా హెల్త్ కార్డ్స్ కూడా అందరికీ ఇష్యూ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా ఈ సభ ద్వారా కూడా మేము సూచిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ అభిమాని సుధా స్వామి కోరారు. ఎంతో మంది పేదలకు భరోసాగా నిలిచారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు కోసం సిఫార్సు చేయాలని కోరారు. సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ అభిమాని సుధా స్వామి కోరారు. విజయవాడ గాంధీనగర్ లో 5 రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సీనియర్ అభిమానులు ఆత్మీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మిడత మాట్లాడారు. కృష్ణ తన అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారని, ఎంతో మంది పేదలకు భరోసాగా నిలిచారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వంను 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని సిఫార్సు చేయాలని సుధాస్వామి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ అవార్డుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కృష్ణ అభిమానులకి అవార్డులు బహుకరించారు. కార్యక్రమంలో 5 రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణ గారి సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం
జరిగింది. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రపటానికి అభిమానులందరూ నివాళులు అర్పించి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది. మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారికి విన్నవించుకుంటున్నాం. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ మీ ద్వారా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అభిమానుల కోరికని నెరవేర్చి మా అందరికీ ఆనందాన్ని కలగజేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేశినేని చిన్ని గారికి తెలియజేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారు విజయవాడకి ఆయనకి ఎనలేనటువంటి అనుబంధం ఉంది. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా కృష్ణ గారు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మార్నింగ్ షో సినిమా చూసి సూపర్ హిట్ అని ఆయన మనసులో అనుకొని మద్రాసు, హైదరాబాద్ వెళ్ళేవారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులకి ఆరాధ్య దైవం. ఇప్పటికి కూడా ఆయన మరణించి 3 సంవత్సరాలు అయినా కూడా మా గుండెల్లో కొలువై ఉన్నాడు. ఆయన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన జీవించున్నట్లుగా భావించి నూతన సినిమా ప్రారంభం ఎలా ఉంటుందో ఆయన పుట్టినరోజు, వర్ధంతి కార్యక్రమాలు కూడా అంతకన్నా ఘనంగా 5 రాష్ట్రాల నుంచి ఇచ్చినటువంటి అభిమానులందరూ ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం యొక్క విశేషం ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి అత్యున్నతమైనటువంటి పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు చిత్రసీమకి కొత్తదనాన్ని ఎన్నో తీసుకొచ్చారు. సినిమా స్కోపు, 70mm కలర్, అలాగే స్టూడియో నిర్మాణం చేసి చాలామంది కార్మికులు ఉపాధి కల్పించారు. థియేటర్ నిర్మాణ రంగాల్లో ఆయన ఎనలేని కృషి చేశారు. ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా ఆయన ప్రజలకి సేవ చేశారు. అంతేకాకుండా అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ స్టార్ కృష్ణ మహేసేన, నా పేరు దిడ్డి రాంబాబు, సూపర్ స్టార్ కృష్ణ మహేసేన జాతీయ అధ్యక్షుడి, ఫౌండర్. సూపర్ స్టార్ కృష్ణ గారే అన్ని ఆశీస్సులని రద్దు చేసి ఒకటిగా ప్రకటించి దానికి నన్ను అధ్యక్షుడు చేశారు. ఆశేశ్వరరావు గారు, బంగారాయ్ గారిని గౌరవాధ్యక్షులుగా ప్రకటించారు. ఆ విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి సుధాస్వామి గారు చాలా విషయాలు చెప్పారు. ముందుగా ఈ నేషనల్ అవార్డ్స్ అన్నది 1954లో నుంచి ప్రారంభించింది. 1954 నుంచి నేషనల్ అవార్డ్స్ మనకి జాతీయ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1969 నుంచి ఇస్తుంది. 2023కి ఇచ్చారు. 24, 25 ఉండాలి. అలాగే ఫస్ట్ అవార్డు హిందీ ఫిలింకి ఇచ్చిన దేవికా రాణిక గారికి ఇచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన పుట్టింది 30th ఏప్రిల్ 1870లో, ఆయన చనిపోయాడు 16th ఫిబ్రవరి 1944లో చనిపోయారు. మనకి స్వతంత్రము, భారతదేశానికి స్వతంత్రం రాకముందే తను చనిపోయాడు. ఆ ఏజ్లో కూడా, ఆ సందర్భంలో కూడా ఇండియాలో మీకు తెలియదు కాదు అవన్నీ. అప్పుడు సినిమాలు ఏ విధంగా ఉండే, ఏ విధంగా నాటకాలు ఉండే, ఏ విధంగా ఉండే, ఆ చిత్రాలందరినీ కూడా ఇండస్ట్రీలో డెవలప్ చేసి ఈ విధంగా ఇండస్ట్రీ ఈ విధంగా ఈరోజు మనమైతే చూస్తున్నామో సెల్ ఫోన్లో కానీ స్క్రీన్లో కానీ అన్నీ కూడా తెర మీదకి రావాలి. చేనేతలకు అండగా ఉండాలి, హస్తకళాకారులకి అండగా నిలవాలని మకుట డిజైనర్ స్టూడియో ఆధ్వర్యంలో చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కళాకారులు, హస్తకళాకారులను గౌరవించాలి, వారికి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. చేనేత హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకుని మకుట డిజైనర్స్ స్టూడియో ఆధ్వర్యంలో విజయవాడ మొగలరాజపురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని జీఈవీ రాధా మాధవ్ క్లబ్ హౌస్ లో
దివాళీ ఎడిషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో సిగ్నేచర్ ఫ్యూజన్ చీరలు, ప్రీమియం ఫ్రాక్స్, అలాగే కిడ్స్ ఫెస్టివల్ కలెక్షన్, మెన్స్ కలెక్షన్ ని ప్రదర్శనలో ఉంచారు. మంత్రి సవిత ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు సతీమణి బోండా సుజాతతో కలిసి మంత్రి సవిత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వస్త్రాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత ముందుకు రావాలనేదే చంద్రబాబు కోరిక అని, చేనేత కళలను ప్రోత్సహిస్తూ యువ డిజైనర్లు ఇటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కళాకారులు, హస్త కళాకారులని గౌరవించాలి, వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. కొత్త డిజైన్లు తయారు చేసేలా వారికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. మకుటా డిజైనర్స్ స్టూడియో నిర్వాహకురాలు శ్రావ్య లింగమణిని మాట్లాడుతూ తమ స్టూడియో హైదరాబాద్ లో ఉందని, ఆయన విజయవాడ వాసులకు, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన చేనేత వస్త్రాలను అందించాలని ప్రదర్శనను ఏర్పాటు చేశామని చెప్పారు. సిగ్నేచర్ ఫ్యూజన్ చీరలు, ప్రీమియం ఫ్రాక్స్, కిడ్స్ ఫెస్టివ్ కలెక్షన్, మెన్స్ కలెక్షన్ అన్ని ఉన్నాయని తెలిపారు. కంచి పట్టు చీరలు కూడా ఉన్నాయని అన్నారు. నమస్కారం. మరి మకుటా డిజైనర్స్ వారు ఈరోజు హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ పెట్టడం, ఎందుకంటే విద్యావంతులు మరి ఈరోజు చేనేతలకు అండగా ఉండాలి, హస్తకళాకారులకు అండగా ఉండాలని ఈరోజు ఇక్కడ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మకుటా డిజైనర్స్ వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి యువత ముందుకు రావాలి అనేది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క చేనేతలను, ఒక పక్క హస్తకళాకారులను కూడా గౌరవించాలి అని సంకల్పంతో మరి అనేక ఎగ్జిబిషన్స్ కూడా మేము ఏర్పాటు చేసాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి వారు తయారు చేసిన వస్తువులు డైరెక్ట్గా వాళ్ళే అమ్ముకునే అవకాశం, ప్రతి నెల ఒక చోట ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకి కొత్త డిజైన్స్ కూడా మేము వాళ్ళకి అప్డేట్ చేసి ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. అది ప్రభుత్వం తరఫున చేస్తున్నాం. మరి ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి యువత ముందుకు రావటం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. మరి ఎందుకంటే ఒక పక్క చేనేతలు పడుతున్న కష్టాలు, మరి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి. మరి చేనేత వస్త్రాల్లో కూడా లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్, ఏ విధంగా అయితే ఇలాంటి డిజైన్స్ నిజంగా చాలా బాగా కలెక్షన్ చేశారు. మంచి డిజైన్స్ ఈరోజు ఏదైతే బయట మార్కెట్లో దొరుకుతున్నాయో అలాంటివి చేనేత వస్త్రాలతోనే ఈరోజు డిజైన్ చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉంచడం నిజంగా చాలా ఆనందం. మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ చేనేతలకు అండగా ఉండండి, చేనేత వస్త్రాలు ధరించండి, ఆరోగ్యాన్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి. దానితో పాటు హస్తకళాకారులను కూడా మనం ప్రోత్సహించాలి, మన కళలను మనం కాపాడుకోవాలి. ఈ నిన్నటి రోజున మేము ఎగ్జిబిషన్ కూడా పెట్టాం. ఎగ్జిబిషన్ కూడా 10 రోజులు ఏర్పాటు చేసాం. మరి ప్రతి ఒక్కరూ మరి అందరికీ నేను కోరుకునేది ఒకటే, మరి మనం అందరం గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. గిఫ్ట్లు ఇస్తున్నప్పుడు హస్తకళాకారులు ఈరోజు అప్డేట్తో లేటెస్ట్. హాయ్ అండి, నా పేరు శ్రావ్య లింగంనేని. మాది మకుటా డిజైనర్ స్టూడియో హైదరాబాద్లో ఉంటుంది. బట్ మేము స్పెషల్గా విజయవాడ ప్రజలకి అండ్ చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర ప్రజలందరికీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్త్రాలతో డిఫరెంట్గా మనం కంప్లీట్ సారీస్, ఫ్యూజన్ సారీస్ కానివ్వండి, మెన్స్ కుర్తాస్ కానివ్వండి, కిడ్స్ పిల్లల కోసం ఫ్రాక్స్ అండ్ లెహంగా బ్లౌజెస్, ఎల్టీవీ మన మంగళగిరి నుంచి తెచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ మీద థ్రెడ్ వర్క్ అండ్ బ్లౌజెస్ ఫ్యూజన్స్ చేశాము. సో ప్లీజ్ తప్పకుండా రండి. కంచిపట్టు శారీస్ కూడా చాలా మంచివి తెచ్చాము. తప్పకుండా రండి. ఈరోజు మాత్రమే మేము ఇక్కడ అవైలబుల్ ఉంటాము, జీవి మాధవన్ క్లబ్ హౌస్లో. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్, టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకి 99 పైసలకే భూమిని కేటాయించడం తప్ప అని నిలదీత. జీఎస్టీ ధరలు తగ్గించడం వలన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో క్యాంపెయిన్ జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. సరుకులు ధరలు తగ్గడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆదాయం ఆదా అవుతుందని స్పష్టీకరణ. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ. మొత్తం 17 మంది సభ్యులతో ఈవో సీనా నాయకు ప్రమాణ స్వీకారం చేయించిన వైనం. జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.